ఒక్కసారి ఊహించుకో, నీ చేతిలో ఒక కారు ఉంది, పెట్రోల్ ఏమో ఫుల్గా ఉంది, పవర్ఫుల్ ఇంజన్ అండ్ ఖాళీ రోడ్, కానీ ఎక్కడికి వెళ్ళాలో మాత్రం తెలియదు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళినా ప్రయోజనం ఉండదు, ఎందుకంటే నీకు స్పీడ్ ఉంది కానీ డెస్టినేషన్ లేదు. అంటే నీకు ఏ దిక్కు వెళ్ళాలో తెలియదు. చాలామంది జీవితం కూడా ఇంతే, దిక్కు అనేది ఉండదు. అంటే నువ్వు చాలా బిజీగా ఉంటావు కానీ ప్రోగ్రెస్ ఉండదు, నీకు చాలా పని ఉంటుంది కానీ గమ్యం ఉండదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితంలో నీ గమ్యాన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ నీకు దొరుకుతుంది. సో ఎందుకు చాలామందికి గమ్యం ఉండదో తెలుసుకుందాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకు ఒకే విషయం నేర్పారు, అదే బాగా చదవాలి, తర్వాత ఉద్యోగంలో చేరాలి, తర్వాత బాగా డబ్బులు సంపాదించాలి. కానీ ఒక్కరు కూడా నీకేం కావాలి అని అడిగిన వారు ఉండరు. అందుకే మనం ఇతరుల జీవితాలను చూస్తూ మన గమ్యాన్ని నిర్ణయించుకుంటాం. అంటే తాను ఐఏఎస్ అయ్యాడు, నేను అదే అవుతాను, తాను బిజినెస్ చేస్తున్నాడు, నేను అదే చేస్తాను, వాడు ఫారెన్ వెళ్తున్నాడు, నేను వెళ్తాను, ఇలా పక్క వాళ్ళ డ్రీమ్ని బారో చేసుకుంటాం. కానీ బారో చేసిన డ్రీమ్ అసలు డ్రీమ్ అనిపించుకోదు. సో అందుకోసం ఒక్క ప్రశ్న నీ గమ్యాన్ని తెలుసుకోవడానికి, అదే నాకు జీవితంలో నిజంగా ఏం కావాలి అనే ప్రశ్న. ఈ ప్రశ్నను ఒక పేపర్పై రాయండి. జవాబు ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నీ ఫ్రీడమ్ గురించి కావచ్చు, నీ రెస్పెక్ట్ గురించి కావచ్చు, నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి కావచ్చు, నీ ఫ్యామిలీ గురించి కావచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీ గమ్యం నీ వాల్యూస్ నుండి పుడుతుంది, ఇతరుల అంచనాల నుండి కాదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక 3 ప్రశ్నలు. ఏ గమ్యాన్నైనా ఫిక్స్ చేసే ముందు నేను చెప్తున్న ఈ 3 ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించండి. మొదటిది, నా గమ్యాన్ని గురించి ఆలోచిస్తే నాకు ఉత్సాహం వస్తుందా, లేక ఇతరులను ఇంప్రెస్ చేయాలని అనిపిస్తుందా? రెండవది, నా గమ్యం గురించి రోజు కష్టపడడానికి నేను సిద్ధమా? ఎందుకంటే డ్రీమ్ అందరికీ ఉంటుంది కానీ డిసిప్లిన్ కొందరికే ఉంటుంది. మూడవది, నా గమ్యం నన్ను మంచి వ్యక్తిగా మారుస్తుందా? అంటే నీ గమ్యం నిన్ను పైకి తీసుకెళ్తుందా, లోపల కూడా బయట కూడా? ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి. ఇప్పుడు ఒక పెద్ద నిజం గురించి తెలుసుకుందాం. చాలామంది వాళ్ళ భవిష్యత్తు అంటే ఒక 10 సంవత్సరాలు ప్లాన్ చేస్తారు, కానీ రేపు ఉదయం సంగతి తెలియదు. అంటే చాలామంది ఫ్యూచర్ గురించి కలలు కంటారు కానీ ప్రజెంట్ డైలమాలో ఉంటారు, ఏ యాక్షన్ తీసుకోలేరు. అందుకే నీ గమ్యం ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయంలో కనిపించాలి. ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో ఒక్కరోజు నీకు 70 సంవత్సరాలు వస్తాయి. వెనక్కి తిరిగి చూస్తే నీకు ఎప్పుడు 2 అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది. మొదటిది, నువ్వు కోరుకున్న జీవితాన్ని జీవించడం. రెండవది, ఇతరులు కోరుకున్న జీవితాన్ని బ్రతకడం. ఈ రెండింటి మధ్య తేడా ఈరోజు నువ్వు తీసుకునే ఆ ఒక్క నిర్ణయం, అదే నీ గమ్యం. గుర్తుపెట్టుకో, గమ్యం అంటే చేరుకోవాల్సిన ఒక్క చోటు కాదు, మారాల్సిన ఒక్క వ్యక్తి కూడా. సో ఈ రోజు నుండే ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించు. నేను నిజంగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను? నీకు సమాధానం తెలిసిన రోజున నీకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఆ డైరెక్షన్ దొరికినప్పుడు స్పీడ్ తనంతట తానే పెరుగుతుంది. ఎందుకంటే గమ్యం క్లియర్గా ఉన్న వ్యక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఎక్కువ కాలం ఆపలేదు. గుర్తుపెట్టుకో.